హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైమ్ అండ్ మిరాకిల్స్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వచ్చేసి మనం ఎన్ని రోజులైనా సరే స్టోర్ చేసుకున్న చెడిపోని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మీకు ఒక టిప్తో మీకు చూపించబోతున్నాను. అది మీరు చూసేయండి. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోతే ఒక కప్పు ఫుల్ కప్ ఆఫ్ అల్లము, ఫ్రెష్ అల్లము మంచిగా కడుక్కొని పీల్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకు 2 టైప్స్ ఆఫ్ అల్లం ఉంటుందండి. ఒకటి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వాష్ చేసుకునేది ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట. ఇది ఎల్లో కలర్ది కాదు, ఇంకొకటి అనమాట. అందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం వచ్చేసి ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేసుకోవటం వల్ల మనకు ఈ అల్లం పేస్ట్ అనేది ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుందన్నమాట, పాడవకుండా. నెక్స్ట్ ఇది చేసిన తర్వాత మనం మిక్సీ మూత పెట్టేసేసుకొని మీడియం టు లోకి చేస్తా మనము మిక్సీ జార్ని తిప్పుతూ ఉండాలన్నమాట. అలానే బ్లెండ్ చేయకూడదు. స్టాప్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మనము బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా బరకగా ఉంటుంది కదా. ఇప్పుడు వచ్చేసి మనము 1 కప్పు అల్లం తీసుకున్నాం కదా, దానికి సగం కప్పు వెల్లుల్లి తీసుకుంటున్నాం అనమాట. అంత ఎక్కువ తీసుకోకూడదు. వెల్లుల్లి డామినేట్ చేయకూడదు అనమాట, అల్లమే ఎక్కువ డామినేట్ చేయాలి మనకు. ఇలా చేస్తేనే పాడవకుండా చాలా బాగుంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఎక్కువ వేసి అది తక్కువ వేస్తుంటారనమాట. అలా చేయకూడదు. ఇలా చేస్తేనే పర్ఫెక్ట్ అనేది వస్తుందన్నమాట మనకు. దీన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్గా స్టాప్ చేసుకుంటూ ఆన్ చేసుకుంటూ మనం బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు కాకుండా ఒక 2 to 3 minutes స్టాప్ ఆన్ చేసుకుంటుంటే మనకి ఇలా మెత్తగా మనకు అల్లం పేస్ట్ అనేది నీట్గా తయారవుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందంటే స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మనము అప్పటికప్పుడైనా నూరు పెట్టేసుకుంటుంటారు కొంతమంది. ఇలా చేయటం వల్ల మనకు బిజీ షెడ్యూల్డ్ ఉన్నప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. ఇట్లా ఎయిర్ టైట్ కంటైనర్స్ ఉంటాయి కదండి, అందులో స్టోర్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా అదే ఫ్రెష్నెస్తో అదే ఫ్రేగ్రెన్స్తో చాలా మంచిగా ఉంటుందండి అల్లం పేస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ టిప్స్ని ఫాలో అవ్వి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. కీప్ వాచింగ్. థ్యాంక్స్. బాయ్.